ఇవాళ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఫిబ్రవరి 10 నుంచి జరిగే బస్సు యాత్రలపై చర్చించనున్నారు నేతలు. అలాగే 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే పల్లెపల్లకు బీజేపీ కార్యక్రమంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సమావేశం జరగనుంది. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి బీజేపీ ప్రణాళికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, కొత్తగా సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వచ్చిన తర్వాత మొదటి సమావేశం ఇది. ఎందుకంటే ఓవరాల్ గా ప్రధాన కార్యదర్శుల నియామకం అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఒక ప్రణాళిక వేసుకోవడానికి చేసినటువంటి సమావేశం. ముఖ్యంగా ఈ పదాధికారులకు సంబంధించి ఎవరెవరికి ఏ చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, దీంతో భాగంగా ఈ మోర్చాలకు సంబంధించి అంటే బీజేపీ యాత్రల్లో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక సమ్మేళనం ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఎవరెవరు ఎలాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పథకాలను తీసుకుంటున్నారు, అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అవి ఇంకా విస్తృతం చేయాలంటే ఏం చేయాలి, అసలు దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలా తెలుసుకోవాలి. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు సంబంధించి కూడా ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే మహిళలకు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఇంకా మేము అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతాము, ఎందుకు ఫిరేక్ బార్ మోదీ సర్కారు మహిళలకు ఏమి ఇచ్చింది, సో వీటికి సంబంధించి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా యువ సమ్మేళనాలు, ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా నమ్ముకుంది యూత్ ను. సో యూత్ మా సైడ్ ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాం అనుకుంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ యూత్ ఏమనుకుంటున్నారు, ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కానీ, బడ్జెట్ కి సంబంధించి కానీ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, యువకులు ఎంతవరకు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, దీనికి సంబంధించి ఎక్కడ యూత్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఒక సమ్మేళనాలు ఏర్పాటు చేసి మనం ఏమి ఇచ్చాము, ఇంకా వాళ్ళకి ఏం కావాలి, దీని మీద కూడా మాట్లాడుకోవాలి. అండ్ అయోధ్య దర్శన, ఎందుకంటే అయోధ్యకు ప్రత్యేక రైళ్లు పెట్టాలంటున్నారు. అక్కడ బాగా ఎక్కువగా జనాలు ఉండడం ద్వారా కొంత రైళ్లు రద్దు చేయడం జరిగింది. అయితే అయోధ్యకు సంబంధించి అయోధ్య దర్శన్ ఏ విధంగా ఉందంటే, అయోధ్యకు సంబంధించి బీజేపీ చేసిన పోరాటం ఏంటి అంటే ఎస్పెషల్లీ హిందుత్వ ఎజెండాను ఎప్పుడు బీజేపీ ముందు పెట్టి వెళ్తుంది. దాన్ని ఇంకా మరింత, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఇది ఎంత వరకు వర్కౌట్ అయితే అంతవరకు వర్కౌట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంతమంది వీలైతే అంతమందిని అయోధ్యకు పంపించడానికి చేసేటువంటి ఏర్పాట్లు ఏంటి, అక్కడ దర్శనంలో ఎలాంటివి చేశాము ఏంటి, దానికోసం పడ్డ కష్టం ఏంటి, దీని గురించి వివరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకోటి గోడ వ్రాతలు, గోడ మీద ఏమేం చేశారు ఏమేం చేయకూడదు, అండ్ బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి కానీ మోదీకి సంబంధించి కానీ వీళ్ళు కొన్ని గోడ వ్రాతలు అంటే గోడ మీద కొన్ని కొటేషన్స్ రాస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి కూడా ఇంతవరకు ఎంతవరకు వచ్చింది పని, ఇంకా ఇక్కడ రావాలి. ఇంకొకటి వికసిత భారత్ సంకల్ప యాత్రలు ఆల్రెడీ మొదలుపెట్టి చాలా రోజు అవుతుంది విజయ్. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళగలిగారు, ఏ ఏ చోట్ల చేశారు, ఎక్కడ కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతుంది, వాటి మీద సో ఇదంతా కూడా ఇప్పుడు చంద్రశేఖర్ అధ్యక్షుడిని ఇదంతా జరుగుతుంది. మరికొద్దిసేపట్లో కిషన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే మీటింగ్ దాదాపు ఎండింగ్ లో ఉంది. కొద్దిసేపటి తర్వాత కిషన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. మొత్తానికైతే బీజేపీ ఈసారి 10+ టార్గెట్ గా ముందుకు వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ రూపకల్పనలు అయితే జరుగుతున్నాయి. ఎస్, అంటే స్వప్న, ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంత వీలైతే అన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకునే, అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎన్ని ఎక్కువ సీట్లు వీలైతే అన్ని ఎక్కువ సీట్లు సాధించుకునేటువంటి ఒక లక్ష్యంతో ఈ మొత్తం వ్యవహారం కూడా బీజేపీ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే జిల్లాల వారీగా, అంటే బస్సు పర్యటనలు కావచ్చు, లేకపోతే మళ్ళీ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్వప్న? ఖచ్చితంగా ఏంటంటే ఈసారి బీజేపీ చాలా గట్టిగా తీసుకుందని చెప్పాలి ఈ ఎలక్షన్స్ ని. ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీకి ఇది అనుకూలమని భావిస్తుంది. ఎందుకంటే ఈసారి మళ్ళీ మోదీ సర్కారే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ, మోడీ పథకాలకు సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ గా మోడీకి ఉన్నటువంటి చరిష్మాకు సంబంధించి కానీ అమిత్ షా కూడా గట్టిగా ప్లాన్ చేశారు. కాబట్టి మనం ఎందుకు
నాట్ మనకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అన్నట్టుగా వర్క్ చేయాలి. ఎవరైనా సరే పార్టీకి అగెనిస్ట్ గా ఉన్నా కానీ, బద్ధకంగా ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇప్పుడు 2019లో వాళ్ళు చూసుకుంటే 19.45 వాళ్ళు పార్లమెంట్ లో సాధించినటువంటి ఓట్ల పర్సెంటేజ్. ఈసారి ఇంకా ఇది డబల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 9.45 అండ్ వాళ్ళకి అసెంబ్లీలో వచ్చింది 7 అంటే దాదాపు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అప్పుడే డబల్ అయింది. సో ఈసారి కనుక ఇది డబల్ అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ వాళ్ళు వీటితో పాటు ఆల్రెడీ అర్బన్ బ్యాంకింగ్ ఒకటి వీళ్ళకు ఉంది, హిందుత్వ ఎజెండా అనేది ఒకటి ఉంది, హిందుత్వ భావజాలం అనేది ఒకటి ఉంది, అండ్ యూత్ మన సైడ్ ఉన్నారు అనేటువంటి నమ్మకం బీజేపీకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకటే మాట ఎక్కువగా బీజేపీ నుంచి వినిపిస్తుంది. ఎలాగో కేంద్రంలో ఒకవేళ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉంటే, అంటే బీజేపీ ఎంపీలు ఉంటే మేము ఫండ్ తీసుకురాగలుగుతాము, తెలంగాణకి ఏమైనా కావాలంటే చేయగలుగుతాము, తెలంగాణ వాయిస్ వినిపించగలుగుతాము. అలా కాదని చెప్పేసి మీరు రాష్ట్రానికి పరిమితమైన బీఆర్ఎస్ ఓటేసినా మీ ఓటు చెత్తబుట్ట పాలవుతుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కేవలం ఇక్కడ గెలిచింది అనుకుంటున్నారు కానీ నేషనల్ వైజ్ గా గెలిచేటువంటి అవకాశం లేదు. సో మీ ఓటు సద్వినియోగం కావాలన్నా, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలన్నా ఇప్పుడు మంచి సమయం వచ్చింది. కాబట్టి మీరు బీజేపీకి ఓటేయండి, మిగిలిన మేము చూసుకుంటాము. సో దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పనిలో అయితే ఉన్నారు. దానిలో భాగంగానే భారత వికాస్ అని సంకల్ప యాత్రలో ఇంటింటికి మీరు వెళ్ళండి. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అమిత్ షా చాలా గట్టి క్లాసెస్ ఇస్తున్నారు వీళ్ళని. ఎందుకంటే ప్రతిసారి అక్కడ ఏదో నేషనల్ గా మేము ఏదో చేయడం, నాయకులు రావడం, మాట్లాడడం, హంగామా చేయడం, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్పు చేయడం, గ్రూపులుగా డివైడ్ అయిపోవడం, వాళ్ళు కొట్టుకు చావడం వల్ల ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి మీరు కలిసి పని చేయండి, సీట్లు ఎక్కువ తీసుకురండి, లేకపోతే మాత్రము ఎలాంటి వాళ్ళ మీద అయినా సరే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఎస్పెషల్ గా గట్టిగా ఫోకస్ చేసిన 10 సీట్లు ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న వాటితో పాటు అంటే ఎవరి సిట్టింగ్ స్థానాలతో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూలు వీటి మీద స్పెషల్ ఫోకస్ చేసింది. అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక పర్సన్ అంటే ఒక దాదాపు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్ నియమించింది. అక్కడ లేని వాళ్ళను ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పర్సన్ తోనే అక్కడ నియామకాలు చేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాము. ఈసారి ఖచ్చితంగా అంటే కొడితే ఈసారి గట్టి కొట్టాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. చూడాలి విజయ్ మరి ఎంతవరకు అవుతారో వీళ్ళు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.